టెస్ట్ ట్యూబ్ బేబీస్ గురించి అందరికీ తెలుసు. ఒక మమ్మీ టెస్ట్ ట్యూబ్, డాడీ టెస్ట్ ట్యూబ్ ని లవ్ చేసుకుంటే ఒక బేబీ టెస్ట్ ట్యూబ్ పుడుతుంది, అదే ఐవీఎఫ్ బార్న్ బేబీ అని చాలా మంది జోక్ చేస్తూ ఉంటారు. కానీ జపాన్ లో ఇప్పుడు ఆర్టిఫిషియల్ వూంబ్ అనేది కూడా వచ్చేసిందంట. ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ అనేది అసలు మిస్నామర్ అన్నమాట. సో దీంట్లో మామూలుగా ఐవీఎఫ్ లో ఏం చేస్తారు అంటే ఎగ్ ని స్పర్మ్ ని కలిపిన తర్వాత 5 days బ్లాస్టోసిస్ట్ అనే స్టేజ్ లో భ్రూణాన్ని ఫ్రీజ్ చేసి ఉంచుతారు. ఆ భ్రూణాన్ని మళ్ళీ తిరిగి తల్లి గర్భంలోకి ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. కానీ ఇప్పుడు ఈ గర్భాన్ని రీప్లేస్ చేసేసింది ఈ ఏఐ, జపాన్ టెక్నాలజీ. ఆర్టిఫిషియల్ గా గర్భాన్ని తయారు చేశారు. అండ్ ఆ గర్భంలో సేమ్ మాయి అంటాం కదా, ప్లాసెంటా అంటాము, ఆ ప్లాసెంటాది కూడా ఆర్టిఫిషియల్ గా చేసి దాని ద్వారా ఆక్సిజన్ కానీ న్యూట్రియన్స్ కానీ బేబీ నుంచి కార్బన్ డైఆక్సైడ్ కానీ వేస్ట్ మెటీరియల్స్ కానీ ఇవన్నీ సేమ్ నిజ జీవితంలో మనకి యాక్చువల్ ప్రెగ్నెన్సీలో సేమ్ దాన్నే మిమిక్ చేస్తూ జపాన్ లో ఈ వండర్ఫుల్ క్రియేషన్ ని చేశారంట. ఈ క్రియేషన్ వల్ల కొంచెం మంది ఏంటంటే చాలా మంచి జరగబోతుంది. ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్న వాళ్ళకి, కొంచెం మందికి గర్భసంచి చిన్నగా ఉంటుంది, కొంచెం మందికి పదే పదే మిస్క్యారేజెస్ అంటే అబార్షన్స్ అవుతూ ఉంటాయి, కొంచెం మందికి అసలు గర్భసంచి ఉండదు. సో ఇలాంటి వాళ్ళకి చాలా ఉపయోగం ఉండబోతుంది ఫ్యూచర్ లో. కానీ చాలా మంది క్వశ్చన్ చేస్తుంది ఏంటంటే అసలు రిప్రొడక్టివ్ కంట్రోల్ అనేది ఉంటుందా? మనము హోటల్కి వెళ్ళినప్పుడు బాబు ఇది రెడీ చేసేసే, ఒక హలో సాస్ ఇవ్వండి, బర్గరో పిజ్జానో రెడీ చేసేసే, నేను 20 minutes లో అలా వెళ్ళొచ్చేస్తాను లాగా, బాబు నా బేబీని రెడీగా చేసేసేయి, ఒక 9 months అలా తిరిగేసి వస్తాను లాగా అయిపోతుందేమో. అసలు ఆ మదర్హుడ్ అనేది అసలు జనాలు మామూలుగా కూడా ఆప్ట్ చేసేసుకుంటారేమో, మోయగలిగిన వాళ్ళు కూడా మదర్ బాండ్ అనేది ఉండదేమో, పేరెంట్హుడ్ అనేది మారిపోతుందేమో అని కొంచెం మంది వాదిస్తున్నారు. మరి మీ ఉద్దేశం ఏంటి దీని మీద అనేది కింద కామెంట్ చేసేయండి.